ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? లేచారా? దేవుని యొక్క వాగ్దానం వినడానికి వేగిరపడుతున్నారు కదా? ప్రతిరోజు ఈ యేసునామ స్మరణ వైనస్ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నారని చాలామంది చెప్తా ఉంటున్నారు. సో అందుని బట్టి మీ అందరికీ కూడా వందనాలను, దేవుడు వాడుకుంటున్న విధానం బట్టి వందనాలను తెలియపరుస్తున్నాను. అలాగే ఈరోజు వాగ్దానం విందామండి. పడిపోయిన వారికి దేవుడు మంచి వాగ్దానం ఇస్తున్నాడు. మీకా 7:8, నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండను. ఈరోజు వాగ్దానము ఎవరికంటే, మనము పడిపోతూ ఉన్నప్పుడు ఇదేమో అనుకుంటా ఉంటాం కదా, ఇంకా లేవలేను అనుకుంటారు కదా, మనుషులు హేళన చేస్తున్నారు కాబట్టి ఇంకా వద్దు అనుకుంటాం కదా. ఒక మాట చెప్తానండి, దేవుడు అంట పడిపోయిన వారిని ఉద్ధరిస్తూ ఉంటాడు. పడిపోయి నువ్వు బాధపడుతున్నప్పుడు దేవుని వైపు చూడు, ఆయన వెలుగు నిన్ను పైకి లేపుతా ఉంటుంది. హీ విల్ మేక్ యూ షైన్. ఒకసారి కొన్నేళ్ల క్రితము మిస్ యూనివర్స్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. మిస్ యూఎస్ఏ రేచల్ స్మిత్ గారు మరి దాంట్లో పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. అయితే ఆమె ఎంతో కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తూ ఉంది. ఒక ర్యాంప్ వాక్లో మధ్యలో అందరి ఎదురుగా నడుచుకుంటూ రావాలి. ఆమె హీల్స్ మీద నడుస్తూ ఉంటుండగా జారి పడిపోతుంది, వెనకకి పడిపోతుంది. అందరు హేళన చేయడం మొదలు పెడతా ఉంటారు. ముఖ్యంగా అక్కడ మెక్సికన్ క్రౌడ్ ఉన్నారు. వాళ్ళైతే మామూలుగా హేళన చేయట్లేదు, భయంకరంగా ఆమె నడుస్తున్నా కూడా హేళన చేస్తూ ఉంటున్నారు. మరి నాలాంటిది అయితే ఖచ్చితంగా అక్కడ ఉంటే ఏడ్చేసేదేమో. కానీ ఆమె ధైర్యంగా ముందుకు వెళ్ళింది. తర్వాత టాప్ 5 లిస్ట్లో ఆమె వెళ్ళింది. అక్కడ ఒక జడ్జ్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, అమ్మా, నీవు ఒకవేళ తిరిగి జీవించాలి అనుకునే క్షణం ఏంటి? ఇది జరగకుండా ఉంటే బాగుండేది అనుకునే క్షణం ఏంటి అని అడుగుతాడు. అందుకు ఆమె ఏం చెప్పవచ్చు, నేను ఇందాక పడ్డాను కదా, పడకుండా ఉంటే బాగుండేది అని అనలేదు. కానీ నేను ఆఫ్రికా దేశానికి వెళ్ళి అక్కడున్న అనాథలకు నేను సహాయం చేసి వారి మొక్కల మీద నవ్వు నేను తీసుకురావాలని కోరుకుంటున్నానని చెప్పింది. ఎంత అద్భుతమైన మాట చెప్పింది. నిజమే, నీ జీవితంలో కూడా దేవుడు నీవు పడిపోవడము ఓకే, అది సహజమే అనుకున్నాము, కానీ తిరిగి లేవనెత్తడానికి నీవు ఒంటరిగా లేవో, దేవుడు తన హస్తాన్ని చాపి నేను లేపుతా ఉంటున్నాడు. ఏ విషయంలో పడిపోయావో, ఎక్కడ నువ్వు బాధలతో నువ్వు శ్రమల పాలయ్యావో, బిజినెస్లో పడిపోయావో, జాబ్ విషయంలో కృంగిపోతున్నావో, కుటుంబ సమస్యల బట్టి నువ్వు పడిపోయావో, లేక మనుషులందరూ తేరు చూస్తుండగా నువ్వు పడిపోతున్నావేమో, ఉన్నతమైన శిఖరాలు ఎక్కి పడిపోయిన వారు లేరా? ఉన్నతమైన ఉద్యోగాలు చేసిన వారు లేరా? కానీ వారి పేరు పాడు చేసుకున్నారు కదా. అయితే అలాంటి వారికి కూడా దేవుడు అంటున్నాడు, నీవు చీకట్లో కూర్చున్నా యెహోవాయే నీకు వెలుగుగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు పడిపోయినా తిరిగి లేవనెత్తడానికి దేవుడు ఉన్నాడు. అందుకే మీకా ప్రవక్త చెప్తా ఉంటున్నాడు, ఓ శత్రువా, నన్ను చూసి అతిశయింపకు, నవ్వకు, ఎందుకంటే నేను తిరిగి లేవబోతున్నాను. ఈసారి లేచినప్పుడు మహాబలంతో రాబోతున్నాను, మహాజ్ఞానంతో రాబోతున్నాను, అడుగులు సరిచేసుకొని రాబోతున్నాను అంటున్నాడు. కాబట్టి నీవు కూడా అలాగుంటావని కోరుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ఈ ఉదయకాలం ఈ ప్రార్థన ద్వారా, ఈ మాటల ద్వారా స్టార్ట్ చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, సర్వశక్తి మంతుడా, అయ్యా, సకల ఆశీర్వాదం కారణభూతుడవు తండ్రి, పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడవునైనా, విరిగి నలిగిన మనసు గల వారిని నాయన ప్రభా తండ్రి ఉదార్చి బలపరిచి నాయన హెచ్చించే దేవుడు. ఈరోజు ఎవరైతే మేము పడిపోయాం కదా, మళ్ళీ ఒకసారి పడిపోయాం కదా అనుకున్నప్పుడు నాయన నీ హస్తము చాచి వారిని లేవనెత్తుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు విన్న వాగ్దానము మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో దో ఐ ఫెల్ డౌన్ ఐ విల్ రైజ్ అప్ అని పెట్టండి. లేదంటే జస్ట్ ఒక వర్డ్, గాడ్ విల్ రైజ్ మీ అప్ అని పెట్టండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. సీ యూ టుమారో. ప్రైజ్ ది లార్డ్.